వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం పసుపు సాగు పూర్తి అయిన వెంటనే నువ్వుల సాగు చేసినట్లయితే వచ్చే లాభాలు ఏవో తెలుసుకుందాం. పసుపు పంట పూర్తయిన తర్వాత నేలలో తేమ మిగిలి ఉండటం వల్ల వెంటనే నువ్వుల పంట వేసుకోవటం మంచిది. నువ్వులు తక్కువ నీటి అవసరమున్న తక్కువ వ్యవధి పంట కాబట్టి వర్షాధార వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. ఇది భూసారం పెంచటమే కాకుండా అధిక ఆదాయాన్ని ఇవ్వటం వల్ల పసుపు తర్వాత నువ్వు సాగు చేయటానికి అనువైన పంటగా మారుతుంది. అనాదిగా సాగు చేస్తున్న పసుపులో దీర్ఘకాలిక రకాలైన ఆర్మూర్ అధిక విస్తీర్ణంలో సాగు చేయటం జరుగుతోంది. ఈ దీర్ఘకాలిక రకాలు సుమారు 250 నుండి 280 రోజుల పంట కాలం కలిగి ఉంటాయి. పసుపు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ మరియు కరీంనగర్ జిల్లాల్లో రెండవ పంటగా నువ్వు సాగు చేస్తున్నారు. అలాగే పసుపులో సేంద్రియ ఎరువుల వాడకం మిగతా పంటలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం, అలాగే రెండో పంట అయిన నువ్వు సాగుకు ఆ పోషకాలు బాగా అవసరపడతాయి. సాధారణంగా పశువుల ఎరువులు అధిక మోతాదులో రైతులు వేయటం జరుగుతుంది. అలాగే పసుపు పంట కాలంలో అందించే వివిధ పోషకాలు నేలలో కొంతమేర లభ్య స్థితిలో ఉంటాయి. ఇలా ఉన్న పోషకాలను తర్వాతి పంట అయిన నువ్వు సమర్థవంతంగా వినియోగించుకుంటూ తక్కువ ఖర్చులో మనం నువ్వు సాగుని పూర్తి చేయవచ్చు. సాధారణంగా నువ్వు జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తుకోవటానికి అనువైనది. సాధారణంగా మురుగునీరు నిలవని తేలికైన నేలలు, అలాగే మధ్యస్థ బరువైన నేలలు నువ్వు సాగుకు చాలా అనుకూలం. పసుపు సాగు చేయటం వల్ల నేల గుల్లబారి అధిక పోషణ లభ్యతతో ఉండటం వల్ల పసుపు సాగు అనంతరం నువ్వు సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. దీనికోసం నేలని 2 సార్లు దున్ని తయారు చేసుకోవాలి. ఎకరానికి 2.5 కిలోల విత్తనం సాగుకు సరిపోతుంది. ఈ విత్తనాన్ని 3 ఇంతలు ఇసుకతో కలిపి గొర్రుతో వరుసలలో విత్తుకోవచ్చు. ఇలా వరుసల మధ్య 30 సెంటీమీటర్ల, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా మనం విత్తుకున్నట్లయితే మొక్క ఎదుగుదల బాగుండి మంచి నాణ్యమైన పంటను పొందవచ్చు. నువ్వుల రకాలైన శ్వేత హిమ, అలాగే జగిత్యాల తిల్ 1 రకాలు 80 నుంచి 90 రోజుల పంట కాలంలో మనకి సాగు చేసుకోవచ్చు. విత్తడానికి ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్తో విత్తన శుద్ధిని చేసుకోవాలి. నువ్వుల మొక్కలు నేల మీద పరుచుకొని కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి. తద్వారా కలుపు నివారణ ఖర్చు తగ్గుతుంది. అలాగే రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవటానికి ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే సాధారణంగా ఎకరానికి 16 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు, అలాగే 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. దీనిలో పసుపు పంట సాగు అనంతరం లభ్యమయ్యే పోషకాల ద్వారా రైతులు ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చు. నువ్వులో విత్తిన వెంటనే తడి ఇచ్చుకుంటూ పూత, కాయ సమయంలో తప్పనిసరిగా తగినంత నీరు ఇవ్వాలి. నువ్వులు ప్రధానంగా ఆశించే రసం పీల్చే పురుగులైన పేనుబంక, తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు పంట దశలో ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు గమనించినట్లయితే ప్రోఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా తక్కువ ఖర్చుతో నువ్వు సాగు చేయటం ద్వారా రైతులు 4 నుండి 6 క్వింటాళ్లు ఎకరానికి నువ్వుల దిగుబడి సాధిస్తూ అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే నువ్వులు తక్కువ నీటి అవసరమున్న తక్కువ వ్యవధి పంట కాబట్టి వర్షాధార వ్యవసాయానికి అనుకూలంగా ఉండి అధిక ఆదాయాన్ని ఇవ్వటం వల్ల పసుపు తర్వాత నువ్వు సాగు చేయటానికి అనువైన పంటగా మారుతుంది. ఆర్మూర్ రకాలు సుమారు 250 నుండి 280 రోజుల పంట కాలం కలిగి ఉంటాయి. నువ్వుల రకాలైన శ్వేత హిమ, అలాగే జగిత్యాల తిల్ 1 రకాలు 80 నుంచి 90 రోజుల పంట కాలంలో మనకి సాగు చేసుకోవచ్చు. విత్తడానికి ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవటానికి ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే సాధారణంగా ఎకరానికి 16 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు, అలాగే 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువును వేసుకోవాలి. నువ్వులు ప్రధానంగా ఆశించే రసం పీల్చే పురుగులైన పేనుబంక, తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు పంట దశలో ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు గమనించినట్లయితే ప్రోఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మంచి దిగుబడులు ఆశించవచ్చు.